పోక్సో కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కుమారుడు భగీరథ్ చట్టంపై ఉన్న గౌరవంతో న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట స్వయంగా లొంగిపోయాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. చట్టం ముందు నా బిడ్డ అయినా సామాన్యుడైనా సమానమేనని, దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆయన ప్రకటించారు. అయితే సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి భగీరథ్ లొంగిపోలేదని, నర్సింగి వద్ద తామే అరెస్ట్ చేశామని మీడియాకు తెలిపారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం న్యాయమూర్తి బండి భగీరథ్కు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. 17 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించారనే ఫిర్యాదుతో మే 8వ తేదీ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్పై భారతీయ న్యాయ సంహిత పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ లేదా మధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరించడం, పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడంతో ఈ పరిణామాలు వేగంగా మారాయి. కాగా తనపై వచ్చిన ఆరోపణలు భగీరథ్ ఖండించారు. సదరు బాలిక కుటుంబం తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసిందని ఆయన కూడా పోలీసులకు కౌంటర్ ఫిర్యాదు ఇచ్చారు. ఈ కేసును మరింత వేగంగా దర్యాప్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.